నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మంత్రివర్గ విస్తరణలో అసంతృప్త గళాలపై చంద్రబాబు ఆగ్రహం క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించబోనని హెచ్చరిక హుందాగా వ్యవహరించాలని హితవు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై కొలిక్కిరాని కసరత్తు సీనియర్ల బాధ్యతలు మార్చే యోచన కొత్త జట్టుతో రేపే తొలి మంత్రివర్గ సమావేశం కేటీఆర్ చొరవతో సురక్షితంగా స్వదేశం చేరిన గల్ఫ్ బాధితులు ఢిల్లీ నుంచి సొంతూళ్లకు చేర్చే ప్రయత్నాల్లో తెలంగాణ అధికారులు తెలంగాణలో నేటి నుంచి బడిబాట విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాల వైపు ఆకర్షించడమే లక్ష్యంగా ప్రణాళికలు ఇండియన్ ఐడల్ గా మరోసారి తెలుగు గళం 9వ సీజన్ విజేతగా రేవంత్ సచిన్ చేతుల మీదుగా బహుమతుల ప్రదానం త్వరలో మరో 1 కోటి ఉద్యోగులకు భవిష్య నిధి ఫలాలు వేతన పరిమితిని 15 నుంచి 25 వేలకు పెంచే యోచనలో కేంద్రం రాష్ట్రం అభివృద్ది పథంలో సాగుతున్నప్పుడు సొంత పార్టీ నేతలే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఉపేక్షించబోనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదంటూ బాహాటంగా నిరసన గళమెత్తడాన్ని తీవ్రంగా పరిగణించిన బాబు పదవుల పంపకాన్ని హుందాగా తీసుకోవాలన్నారు. విస్తృత సంప్రదింపుల తరువాతే నిర్ణయాలనే పార్టీ సంప్రదాయాన్ని కేబినెట్ విస్తరణలోనూ పాటించామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో భంగపడిన తెలుగుదేశం నేతలు బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కడంపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన గళాల్ని బుజ్జగిస్తూనే తనదైన రీతిలో హితవు పలికారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమనుకుంటే ఎలా అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. జిల్లాలో సామాజిక సమీకరణాల దృష్ట్యా మంత్రి పదవి సాధ్యం కాదని తెలిసే ఎప్పుడో విపు పదవి ఇచ్చి గౌరవం కల్పించానని దాన్ని విస్మరించడం ఎంతవరకు సబబో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. పార్టీ పరిస్థితులు అన్నీ తెలిసిన నువ్వు కూడా ఇలా వ్యవహరిస్తావా అంటూ సీఎం చింతమనేనిని ప్రశ్నించినట్లు తెలిసింది. ఇదే సమయంలో మిగతా వారికి చంద్రబాబు సునిశిత హెచ్చరికలు చేశారు. 3.5 దశాబ్దాల పార్టీ చరిత్రలో క్రమశిక్షణ ఉల్లంఘనలను సహించిన దాఖలాలు లేవన్న ఆయన అందుకే ఇంత సుదీర్ఘకాలం రాజకీయాల్లో మనగలిగి ప్రజాదరణ పొందామని వివరించారు. ఏ నామినేటెడ్ పదవి ఎవరికివ్వాలన్నా విస్తృత సంప్రదింపులు సుదీర్ఘ కసరత్తు జరిపాకే ఇవ్వడం తెలుగుదేశం పార్టీలో తొలినుంచి ఉందన్న బాబు మంత్రివర్గ విస్తరణలోనూ ఆ ఆనవాయితీని పాటించామని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యం అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాల్ని సంప్రదించాకే ఎంపిక చేశామన్నారు. పదవులు స్వల్పంగా, ఆశావహులు అధికంగా ఉన్నప్పుడు అసంతృప్తి సహజమేనని, పదవి రాలేదనే నిరాశ కూడా సహజమేనన్న చంద్రబాబు దాన్ని అధిగమించి భవిష్యత్తు వైపు సాగిపోవడంలోనే సామర్థ్యం, విఘ్నత, క్రమశిక్షణ బయటపడతాయన్నారు. అంతర్గత విషయాలను పార్టీ వేదికలపై చర్చించాలేగాని పత్రికలకు ఎక్కడం సరికాదని హితవు పలికారు. 3 ఏళ్ల పసికందులాంటి రాష్ట్రాన్ని జాతీయంగా, అంతర్జాతీయంగా అగ్రగామిగా నిలబెట్టేందుకు ఒక యజ్ఞంలా పనిచేస్తున్న తరుణంలో క్రమశిక్షణ రాహిత్యానికి చోటు లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి, పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఎవరు ప్రవర్తించినా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పదవుల ఎంపిక ప్రక్రియను స్పోర్టివ్గా తీసుకొని నిరాశ, నిస్పృహలకు తావివ్వకుండా విధి నిర్వహణలో ముందుకు పోవాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తీసుకురావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. మంత్రివర్గ విస్తరణ పూర్తయినా శాఖల కేటాయింపు ఇంకా కొలిక్కి రాలేదు. ఇవాళ ఉత్కంఠకు తెరదించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రేపే మంత్రివర్గ సమావేశం కూడా నిర్వహించనున్నారు. 11 మంది కొత్త వారికి శాఖలు అప్పగించే క్రమంలో గతంలో ఉన్న మంత్రుల్లో కొందరి శాఖలు మార్చే అవకాశాలున్నాయి. సీనియర్ మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, దేవినేని ఉమా, నారాయణల పనితీరు మెరుగ్గా ఉన్నందున వారి శాఖల్లో ఎలాంటి మార్పు ఉండదని తెలుస్తోంది. మిగిలిన కొందరు మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులుండే అవకాశం ఉంది. కొత్తగా వచ్చిన లోకేష్ కు ఐటీతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల్లో ఏదో ఒకటి కట్టబెట్టే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.
ముస్లిం మైనార్టీలకు మంత్రివర్గంలో చోటు లేకపోవడంతో ఆ శాఖ కూడా లోకేష్ పర్యవేక్షణలో ఉంటే అందరికీ న్యాయం జరుగుతుందనే భావన వ్యక్తమవుతోంది. ఇక రావెల కిషోర్ నిర్వర్తించిన సాంఘిక గిరిజన సంక్షేమ శాఖలను జవహర్కు, పీతల సుజాత నిర్వర్తించిన మహిళా శిశు సంక్షేమ శాఖలో అఖిలప్రియకు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చంద్రబాబు వద్ద ఉన్న విద్యుత్, పర్యాటకం, సినిమాటోగ్రఫీ, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖల్లో కొన్నింటిని కొత్తగా వచ్చిన వారికి సర్దుబాటు చేస్తారని తెలుస్తోంది. ఏజెంట్ల మోసంతో సుమారు 2 ఏళ్ల పాటు ఇరాక్లో మగ్గిన 31 మంది తెలంగాణ బాధితులు మంత్రి కేటీఆర్ చొరవతో ఎట్టకేలకు స్వదేశం చేరుకున్నారు. మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల సహా వివిధ ప్రాంతాలకు చెందిన వారందరినీ తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఇరాక్ నుంచి దుబాయ్ మీదుగా ఢిల్లీ తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఈ సాయంత్రం తెలంగాణ ఎక్స్ప్రెస్ లో స్వస్థలాలకు పంపేందుకు ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇరాక్లో వారు పడుతున్న కష్టాల్ని గల్ఫ్ తెలంగాణ ప్రతినిధి బసంత్ రెడ్డి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తేగా ఆయన కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్తో మాట్లాడి వారిని స్వదేశానికి రప్పించారు. మొన్న 6వ తారీఖు కాడికి సంవత్సరం అయిపోయింది. అక్కడ దిగి మాకు పని లేదు, ఏం లేదు, వాళ్ళు పని పెట్టలేదు, పని ఉన్నదని మంచి అలకటి పని అని చెప్పి 30,000 జీతం అంటే పోయినాం. మేము గట్ల మోసం పోయినాం. సూపర్ మార్కెట్ పని చెప్పి అక్కడికి పోయినాక వెల్డింగ్ వర్క్ మీద పెట్టిండు. పెద్ద భీములు లేపుడు, మళ్ళీ భీములు లేపుడు ఏమన్నాడు, 4 నెలలకు అకామా, 3 నెలల అకామా చేపిస్తున్నాడు. అకామాకు $900 కట్ చేసిండు. ఇక ఇప్పుడు లాస్ట్ 3 సంవత్సరాలు అయిపోయింది కానీ అకామా చేయించలేడు. మాకు పని కరెక్ట్గా దొరకలేదు. 2 నెలలు చేస్తే 2 నెలలు పడుకోవడం, ఆ 2 నెలల పైసలు తిండి కావడం, ఇలాగే రోడ్ల పైన ఉంటుంటే ఒక ఇరాక్ నుండి ఇక్కడ తపలపురైన వాసనలు కుమ్రయ్య, మారెడ్డి కుమ్రయ్య అనే రోడ్ పైన కంపెనీలో డ్రైవింగ్ చేస్తాడు ఉంటాడు. అయితే రోడ్ పైన ఉంటే ప్రతిరోజు అక్కడ ముందు నుండి వెళ్ళేవాడు అన్నట్టు. మాకు తెలియదు మన తెలుగైనా అని చెప్పేసి. అయితే ఒకరోజు మా ముందుకు వచ్చేసి మీ అన్న మీద ఎవరు అని అడిగితే మాది ఇట్లా జన్నరం అని చెప్పేసిన తర్వాత అన్న నదిలో తపలపూర్ అని చెప్పేసి ఆయన తీసుకెళ్లి 15 మందికి 6 మంత్స్ ఫుడ్ పెట్టాడు. అక్కడ నుండి తీసుకెళ్లి బసంతరెడ్డి అంటున్నాడు ఇక్కడ. ఆ సార్కు ఫోన్ చేస్తే ఆ సార్ ఒకసారి ఎంబీఎస్ తీసుకెళ్లాడు. తీసుకెళ్తే ఎంబీఎస్ దీపక్ సారు, సత్యనారాయణ సారు, రాజు సారు అంటే వాళ్ళు మాకు స్పందించి 3 మంత్స్ తర్వాత ఈ రోజు ఇక్కడికి రావడానికి వాళ్ళు హెల్ప్ చేశారు. మాకు ఎగుమతులకు ప్రోత్సాహం, ఉపాధి కల్పన లక్ష్యంతో ప్రతిపాదించిన ప్రత్యేక ఆర్థిక మండలి సెజ్లపై కేంద్రం దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా సెజ్ల పనితీరుపై స్థానిక అభివృద్ది కమిషనర్లు, పరిశ్రమల అధికారుల బృందాలతో అధ్యయనం చేయించిన కేంద్రం తెలంగాణలో 28 మాత్రమే మనుగడలో ఉన్నాయని తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో అనుమతించిన 67 సెజ్లలో 8 సెజ్లు నిర్వహించలేమంటూ యజమానులు ఒప్పందాలు రద్దు చేసుకోగా 31 సెజ్లు అసలు అతీగతి లేవని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిన కేంద్రం ఆ 31 సెజ్ల కింద 1000 ఎకరాల భూములు తీసుకున్న యాజమాన్యాలకు పనులు ప్రారంభించే ఉద్దేశం లేదని గుర్తించింది. సదరు యాజమాన్యాలు అనుమతులు రద్దు చేసుకుని భూములు తిరిగి ఇచ్చేందుకు ముందుకు రానందున ఎలా ముందుకెళ్లాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరినట్లు తెలిసింది. సెజ్లపై త్వరలో కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మండళ్ల శాఖ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా తెలంగాణ విద్యాశాఖ నేటి నుంచి బడిబాటకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 13 వరకు జరిగే కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేస్తూ ప్రణాళికలు రచించారు. ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీలు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఇంటింటికి తిరిగి పిల్లలు, తల్లిదండ్రుల్ని కలవనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు, వసతులు సరిగా ఉండదనే భావనను తొలగించేలా ఆంగ్ల మాధ్యమం, డిజిటల్ తరగతులు, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచితంగా పుస్తకాలు, 2 జతల యూనిఫాం ఇస్తున్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఖచ్చిత ప్రణాళికతో బడిబాటను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారుల్ని ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అకాడమిక్ ఇయర్ను మార్చి 21 నుంచే ప్రారంభించాము కాబట్టి అడ్మిషన్స్ ఇప్పుడే చేయాలి అనే ఆలోచనతోనే, ఎన్రోల్మెంట్ పెంచాలి అనే ఆలోచనతోనే బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేవని లేదా టీచర్లు ఉండరనే ఒక అపవాదు ఉండేది. అన్ని సమస్యలను అడ్రస్ చేస్తూ వస్తున్నాం. స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చే విధంగా చూడాలని చెప్పి నేను కోరుతున్నాను.
త్వరలోనే నియోజకవర్గానికి 1000 చొప్పున 2 పడక గదుల ఇళ్లు మంజూరు చేస్తామని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లిలో 28 2 పడకల గదుల సామూహిక గృహ ప్రవేశాలకు సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి హాజరైన ఇంద్రకరణ్ రెడ్డి ఈ ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకలని చెప్పారు. ఈ గృహాల్ని లబ్దిదారులు అమ్మినా, వారి వద్ద వేరేవారు కొనినా శిక్షార్హులని హెచ్చరించారు. 400 ఇళ్లేమో పోయిన సంవత్సరం ఇచ్చినాము. మళ్ళీ రేపు మాపో 1000 ఇళ్లకు జీవో వస్తుంది. 1400 ఇళ్లు ఒక కాన్స్టిట్యూన్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి ఇప్పుడు రావడం జరిగింది. అదే విధంగా రేపు భవిష్యత్తులో కూడా ఇంకా ఇళ్లు పెద్ద ఎత్తున వచ్చే కార్యక్రమం ఉంది. దేశవ్యాప్త స్వర సంగ్రామంలో తెలుగు గళం విజేతగా నిలిచింది. బాహుబలిలో మనోహరి సహా అనేక పాటలతో శ్రోతల మనసు గెలుచుకున్న టాలీవుడ్ సింగర్ రేవంత్ ప్రఖ్యాత సోనీ టీవీ నిర్వహించిన ప్రతిష్టాత్మక ఇండియన్ ఐడల్ 9వ ఎడిషన్ విజేతగా నిలిచాడు. నిన్న జరిగిన తుదిపోరులో జయభేరి మోగించి క్రికెట్ దిగ్గజం సచిన్ చేతుల మీదుగా ఇండియన్ ఐడల్ టైటిల్తో పాటు 25 లక్షల నగదు బహుమతి అందుకున్నాడు. సోనీ మ్యూజిక్ సంస్థతో పాటల ఒప్పందాన్ని సాధించిన రేవంత్ స్వస్థలం శ్రీకాకుళం కాగా ఈ యువగళం కుటుంబం హైదరాబాద్లో స్థిరపడింది. హిందీ రాకపోయినా ఉత్తరాది ప్రభావం అధికంగా ఉండే ఇండియన్ ఐడల్లో ఒక్కో రౌండ్ అధిగమిస్తూ విజేతగా నిలవడంపై హర్షం వ్యక్తం చేసిన రేవంత్ తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఈ స్వర సంగ్రామంలో మరో తెలుగు కుర్రాడు రోహిత్ 3వ స్థానంలో నిలిచాడు. బంగాళాఖాతం సముద్ర గర్భంలో 1500 కిలోమీటర్ల పొడవున పెద్ద సంఖ్యలో పర్వతాలు విస్తరించి ఉన్నాయని సముద్ర అధ్యయన జాతీయ సంస్థ NIO గుర్తించింది. 30 ఏళ్ల క్రితం తమ దృష్టికి వచ్చిన ఈ అంశంపై పరిశోధనలు ఫలించాయని శాస్త్రవేత్తల బృందంలో ఒకరైన కొల్లూరు శ్రీకృష్ణ తెలిపారు. చెన్నైకి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఆ పర్వత శ్రేణిని కనుగొన్నామన్న ఆయన చమురు అన్వేషణ సంస్థలు మరింత శోధిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐలాండ్స్గా ఒక 12 మిలియన్ ఇయర్స్ సర్వైవ్ అయింది. అది ఆ తర్వాత సబ్మెర్జ్ అయింది వాటర్లోకి, తర్వాత కంప్లీట్గా బరీ అయిపోయింది సెడిమెంట్స్లో. పర్వత శ్రేణి చిలకా లేక్ ఒరిస్సా కోస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి మిడిల్ ఆఫ్ ద బే ఆఫ్ బెంగాల్లో వెళ్తూ ఆల్మోస్ట్ కింద శ్రీలంక వరకు వెళ్ళి ఇంకా ఈక్వటోరియల్ రీజన్ వరకు వెళ్తుంది. డీప్ వాటర్స్ రీజన్ కూడా దగ్గర కాదు, ఇది ఆల్ట్రా డీప్ వాటర్ రీజన్లో ఉంది. ఇది ఎలా ఉద్భవించింది అనేది శాస్త్రజ్ఞులకి ఛాలెంజింగ్ ఇష్యూ. ఫస్ట్ ఈ పర్వతాల మీద ఒక సమ్ హండ్రెడ్స్ ఆఫ్ మీటర్స్ ఒక కార్బోనేట్ బ్యాంక్ స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేసాం. అవి కొంచెం హైడ్రోకార్బన్స్ ఉండటానికి సోర్స్ రాక్స్ లాగా కనిపిస్తున్నాయి. అది కనుక నిజమైనతే దేర్ ఆర్ గుడ్ ఆపర్చునిటీస్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. క్వింటా మిరపకాయలని 12,000కు ప్రభుత్వమే కొనాలని తెలంగాణ PCC అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న ఆయన తెరాస సర్కార్కు రైతుల పట్ల చిత్తశుద్ది లేదని విమర్శించారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఇవాళ మిర్చి ఎక్కువగా పండించే ప్రాంతాల్లోని తహసీల్దార్ల కార్యాలయాల ముందు ధర్నా చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మార్కెట్ ద్వారా గానీ హాకా ద్వారా గానీ 12,000 పర్ క్వింటాల్ ఇచ్చి ప్రభుత్వమే మొత్తం మిర్చి పంటని కొనుగోలు చేయాలి. తప్పించుకోవడానికి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే ప్రయత్నాన్ని మేము ఎండగడుతున్నాం. గత ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు మిర్చి రేటు పడిపోయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటర్వ్యూనై కొనుగోలు చేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయని చెప్పి కూడా మనం చేస్తాం. ముఖ్యమంత్రి గన్మెన్ అంటూ ఓ మద్యం దుకాణంలో హల్చల్ చేసి తిరిగి వారిపైనే దొంగ ఫిర్యాదు చేసిన ఓ పోలీసు అరెస్ట్ అయ్యాడు. ఉప్పల్ నుంచి భువనగిరి వెళ్లే రహదారిలోని స్వాగత్ బార్ అండ్ రెస్టారెంట్ కి వెళ్లిన జనార్దన్ అనే కానిస్టేబుల్ అక్కడ బీరు చల్లగా లేదంటూ సిబ్బందిపై దూషణకు దిగాడు. తాను ముఖ్యమంత్రి గన్మెన్ అంటూ మరో వ్యక్తిని పిలిపించుకుని బార్ సిబ్బందిపై దాడి చేశాడు. ఆ తర్వాత మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి బార్ నిర్వాహకులు తన వద్దనున్న 3 తులాల బంగారు గొలుసు లాక్కున్నారని ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు బార్లోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ద్వారా వాస్తవాలు తెలుసుకుని దాడికి పాల్పడిన కానిస్టేబుల్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జనార్దన్ ఐజీ గన్మెన్ గా పనిచేస్తున్నట్లు తేలింది. మరుగుదొడ్ల నిర్మాణంలో రికార్డు నెలకొల్పాలనే విజయనగరం జిల్లా అధికారుల అత్యుత్సాహం అసలు లక్ష్యానికే ఎసరు పెట్టింది. ఒకే రోజు 10,000 మరుగుదొడ్లు నిర్మించే క్రమంలో గుత్తేదారులు నాణ్యతకు తిలోదకాలివ్వడంతో ఆశయం అభాసుపాలైంది. నెల తిరక్క ముందే వేలాది మరుగుదొడ్లు దేనికి పనికిరాకుండా పోయాయి. బహిరంగ మల విసర్జన రహితమే లక్ష్యంగా విజయనగరం జిల్లాలో గత నెలలో చేపట్టిన 100 గంటల్లో 10,000 మరుగుదొడ్ల నిర్మాణం అభాసుపాలయ్యింది. ఒక్కో గ్రామ పంచాయతీలో 200 నుంచి 300కు పైగా మరుగుదొడ్లు నిర్మించి రికార్డు నెలకొల్పామని అధికారులు ఘనంగా ప్రకటించిన నెల తిరగకముందే కూలిపోతున్నాయి.
సుంకరిపేటలో గుత్తేదారులు నాణ్యతకు తిలోదకాలివ్వడంతో మరుగుదొడ్ల గోడలు బీటలు వారాయి. కొన్నింటి పైకప్పులు లేచిపోగా మరికొన్నింటి తలుపులు ఊడిపోయాయి. 100 గంటల్లో 10,000 మరుగుదొడ్లు నిర్మించాలనే అత్యుత్సాహంతో కొన్ని గుంతలు తీసి వదిలేయగా మరికొన్నింటికి పైపు లైన్ కనెక్షన్ కూడా ఇవ్వలేదు. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తున్నా గుత్తేదారులు 3,000కు పైగా స్వాహా చేసి నాణ్యతకు పాతరేశారు. కలెక్టర్ వచ్చిన 2 రోజులు కూడా హడావిడిగా చేస్తారు అంతే. ఆ తర్వాత నుంచి మరి పని వాళ్ళు కనిపించలేదు, ఆ కాంట్రాక్టర్ కనిపించలేదు. ఇగో ఈ బాత్రూమ్ అయితే రేకు కూడా బిగించలేదు, డోర్ కూడా వేయలేదు. వేసిన డోర్లు కూడా వెంటనే ఊడిపోతున్నాయి. ఒక 10 గమేళ్ళ ఇసుక అయితే ఒక బస్తా సిమెంట్ ఏం నిలబడుతుంది? అది నోట వెళ్ళడాకైనా దేనికైనా సరే బాగలేదు. అది గచ్చో బాగా చేయట్లేదు. డోర్లు కూడా బాగలేవు. అది చిన్న రాడ్లు వేసారో అవి పడిపోతాయి. అందులోకి వెళ్తే పలకలు పడిపోతాయి. అదో భయం. డోరు వేసారు, వేసిన వెంటనే అది పడిపోయిన తర్వాత ఇప్పుడు నానార్థం ఉన్నంత కాలు చేతులు రావు నాకు. పైకి వెళ్దామంటే అక్కడ కాపలా ఉన్నారు. మరి అక్కడ నేను ఏడు చేయాలి బాబు, మరి ఎలాగ నీటి బాబు కడతారు. 2 బెడ్ మంచిది కాదు, చిన్న మంచిది కాదు, పోయిందండి. పగిలిపోయి శుభ్రగా పిల్లలు ఉంటే మానటలు ఉంటే చచ్చిపోతామండి పడిపోయి. మళ్ళీ పగిలిపోయినవన్నీ కడతాను. అది బెడ్లో మంచివి కావట. సొంతంగా మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి 4 రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని అధికారులు చెప్పినా ఇంతవరకు అతీగతి లేదని గ్రామస్తులు వాపోతున్నారు. బాత్రూమ్లో అయితే కట్టిమని చెప్పారు కానీ మాకైతే బిల్లు రాలేదు. 20,000 30,000 అయింది ఇప్పటికి వచ్చి. 1 రూపాయి కూడా మాకు రాలేదు. ఫస్ట్ అన్నారు 10,000 ఇచ్చేస్తున్నారు, తీరం వచ్చి 10,000 ఇచ్చారు. చాలా మందికి ఇవ్వలేదు కూడా, ఎటుకు చాలలేదు, అది సగం సగం అయిపోయింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే గుత్తేదారులు ఇష్టం వచ్చినట్లు పనులు చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొలంబియా వరదల్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రకృతి ప్రకోపం కారణంగా మరణించిన వారి సంఖ్య 250 దాటినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఖచ్చితమైన లెక్క తేలేందుకు మరింత సమయం పడుతుందని వివరించాయి. అనేక ప్రాంతాలు ఇంకా వరద నీరు బురదలో చిక్కుకున్నాయి. లక్షలాది మంది నిరాశ్రయులవగా వందలాది మంది గల్లంతయ్యారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాలు తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. సర్వం కోల్పోయిన ప్రజలకు పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వస్తుసేవల పన్ను జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటికీ విద్య, వైద్య రంగాలు సహా ఆధ్యాత్మిక యాత్రల్ని యథావిధిగా సేవా పన్ను నుంచి మినహాయిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. కొత్త పన్ను విధానం పరిధిలోకి నూతన సేవల్ని తొలి ఏడాది తీసుకొచ్చే ఆలోచనేదీ తమకు లేదని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. అధియా ప్రకటనతో కొత్త సేవల్ని వేటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావద్దని వస్తుసేవల పన్ను మండలికి కేంద్రం స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లయింది. అయితే 2 లేదా 3వ ఏడాది కొత్త సేవల్ని చేర్చడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధియా తెలిపారు. జూలై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త పన్నుల శకంలో పరోక్ష పన్నుల పరిధిలోకొచ్చే వస్తుసేవల రేటును నిర్ధారించేందుకు మే 18 నుంచి 2 రోజుల పాటు శ్రీనగర్లో జీఎస్టీ మండలి సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఇప్పటి వరకు పరోక్ష పన్నుల పరిధిలో ఉన్న వాటి రేట్లపైనే మండలి చర్చించనుంది. దేశంలో ఉన్న విజ్ఞాన సంస్థలకు స్వయం ప్రతిపత్తిని ఇచ్చే దిశగా నీతి ఆయోగ్ కేబినెట్ నోట్ను తయారు చేస్తోంది. పరిశోధనలు నిర్వహించడంలో, మార్కెట్ జీతాలకు తగ్గట్లు నిపుణుల్ని నియమించుకోవడంలో శాస్త్ర సాంకేతిక విభాగాలకు, పరిశోధనా సంస్థలకు తగిన స్వతంత్ర ప్రతిపత్తిని ఇవ్వనున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సహా ఐఐటీలకు విద్యా కార్యనిర్వహణ, ఆర్థిక వ్యవహారాల్లో మరింత స్వయంపాలన దక్కనుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. తద్వారా విదేశాల నుంచి నిపుణులైన ఉపాధ్యాయుల్ని ఎక్కువ జీతాలకు నియమించుకునే అవకాశం ఆయా సంస్థలకు దక్కుతుంది. పరిశోధనలు, అభివృద్దిపై జీడీపీలో 1% ఖర్చు చేస్తున్న భారత్ శాస్త్ర సాంకేతిక శాఖలకు 2017-18 బడ్జెట్లో కేంద్రం 37,435 కోట్ల రూపాయలు కేటాయించారు. నకిలీ కరెన్సీకి కళ్లం వేయడానికి 2,500 రూపాయల నోట్ల భద్రతా లక్షణాల్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా 3-4 ఏళ్లకొకసారి మార్చాలని కేంద్రం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. నోట్ల రద్దు తర్వాత 4 నెలలుగా పెద్ద సంఖ్యలో నకిలీ నోట్లు బయటపడిన వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో అభివృద్ది చెందిన దేశాలు చాలా వరకు 3-4 ఏళ్లకోసారి కరెన్సీ నోట్ల భద్రతా లక్షణాలు మారుస్తాయని, భారత్ కూడా అదే బాటలో పయనించాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. 17 ఏళ్ల క్రితం 1,000 రూపాయల నోటు ప్రవేశపెట్టిన తరువాత నోట్ల రద్దు వరకు నమూనాలో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదని గుర్తు చేసిన వారు 1987లో 500 రూపాయల నోటును ప్రవేశపెట్టగా 10 ఏళ్ల క్రితం వరకు నమూనాలో మార్పులు చేయలేదని వివరించారు. కొన్ని నెలల క్రితం ప్రవేశపెట్టిన 2,000 రూపాయల నోటుకు అప్పుడే నకిలీ నోట్లు పుట్టుకొస్తున్నందున ఇకపై 3-4 ఏళ్లకోసారి భద్రతా గుర్తుల్ని మార్చాలనే అభిప్రాయానికి వచ్చారు.
వంట గ్యాస్ ధర మరోసారి స్వల్పంగా పెరిగింది. రాయితీతో కూడిన గ్యాస్ సిలిండర్ ధరను ₹5.57 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా రాయితీయేతర గ్యాస్ సిలిండర్ ధరను ₹14.50 తగ్గించాయి. విమాన ఇంధన ధర 5.1% తగ్గి కిలో లీటర్కు ₹51,428కు దిగొచ్చింది. కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి. రాయితీ లేని గ్యాస్ సిలిండర్ ధర ₹737.50 నుంచి ₹723కు దిగొచ్చింది. గతేడాది అక్టోబర్లో దేశ రాజధానిలో రాయితీ లేని గ్యాస్ సిలిండర్ ధర ₹466.50 ఉండగా అప్పటి నుంచి వరుసగా 6 సార్లు ధర పెరిగి ₹737కు చేరింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పరిధి మరింత విస్తృతం కానుంది. ప్రస్తుతం ఉన్న ₹15,000 ఉద్యోగుల వేతన పరిమితిని నెలకు 25,000కు పెంచాలని ఈపీఎఫ్ఓ యోచిస్తోంది. దీనివల్ల మరో 1 కోటి మంది ఉద్యోగులు ఈపీఎఫ్ పరిధిలోని సామాజిక భద్రతా పథకాల్ని వినియోగించుకునే అవకాశం దక్కనుంది. ఈ నెలలోనే దీనికి సంబంధించిన నిర్ణయం వెలువడనుంది. ఇటీవల జరిగిన ధర్మకర్తల మండలి సమావేశ ఎజెండాలో ఈ ప్రతిపాదనను చేర్చినా సమయాభావం వల్ల చర్చించలేదని, ఈ నెలాఖరులో జరిగే భేటీలో చర్చిస్తామని ధర్మకర్త అఖిల భారత కార్మిక యూనియన్ కార్యదర్శి డిఎల్ సచ్దేవ్ తెలిపారు. ఈ ప్రతిపాదన అమల్లోకొస్తే కేంద్రంపై ₹2,700 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉంది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనాల జాబితాలో మరో అద్భుత కట్టడం చోటు సంపాదించుకుంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో 555 మీటర్ల ఎత్తు, 123 అంతస్తులతో నిర్మితమైన ఆకాశ హర్మ్యం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనాల్లో 5వదైన ఈ ఆకాశ హర్మ్యాన్ని చిల్లర వర్తక దిగ్గజం లోట్టే గ్రూపు నిర్మించింది. లోట్టే వరల్డ్ టవర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బాణసంచా ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.